హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రాణశ్రీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్న గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకొచ్చేసిందండి. మీ అందాన్ని మరింత పెంచే 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట. చాలా చాలా అందంగా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి కూడా చూసేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఈరోజైతే మనకి చాలా డిజైన్స్ వచ్చేసాయి. అన్నీ కూడా మీకోసం నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ మోడల్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూసేయండి. అండ్ హ్యాండ్మేడ్లో కూడా చాలామంది వెయిట్ చేస్తున్న కొన్ని ప్రోడక్ట్స్ కూడా మళ్ళీ మన కోసం రీస్టాక్ అయితే వచ్చేసాయి. రీస్టాక్ అయితే తెప్పించాను ఫైనలీ. సో కావాలి అనుకున్న వాళ్ళు, వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొందరగా బుకింగ్ చేసేసుకోండి. అండ్ ముందే పేమెంట్ చేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 2 డేస్లో మీకు డిస్పాచ్లు కూడా అయిపోతాయి మ్యామ్. ఏవైతే పెండింగ్లో పెట్టానో అవన్నీ కూడా మీకు 2 డేస్లో మీకు ఏ ఐటెం కోసం అయితే మీరు ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారో అమౌంట్ మరీ ఉంచేసి, సో వాళ్ళందరికీ కూడా 1 or 2 డేస్లో డిస్పాచ్లు అయిపోతాయి. ఐటమ్ అనేది మీకు 1 వీక్లో డెలివరీ అనేది అయిపోతుంది మ్యామ్. ఓకేనా, వెయిట్ చేయండి. చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఏది మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా చక్కగా ఓపికతో 1 by 1 చూసేయండి. మీకు నచ్చని ఐటమ్ అనేది ఈ వీడియోలో లేదనమాట. మీరు ఒక్క ఐటెం కూడా తీసుకోలేకుండా ఉండలేరండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇందులో మినిమం ఒక్కటైనా తీసుకోకుండా ఉండలేరనమాట. అంత బాగున్నాయి కాబట్టి చూసేయండి. సో ఇవి కూడా మళ్ళీ మన కోసం పెండెంట్ సెట్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి రీస్టాక్ వచ్చేసాయి. మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా సరే కస్టమైజ్ చేసిస్తాను. పింక్, గ్రీన్, ఎల్లో, మెరూన్, సో ఇంకా మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఇందులో కలర్ కస్టమైజేషన్ చేయొచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు నన్ను అవైలబిలిటీ అడిగి ఇంకా వేరే కలర్ ఏమైనా కావాలి అంటే కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. ఓకేనా. అండ్ బ్లాక్ బీడ్లో కూడా మీకు సింగిల్గా ఇలా కావాలి అనేసి చాలామంది అడిగారు కదా. సో మీకోసం ఇలా ప్లెయిన్గా సింగిల్గా తీసుకొచ్చేసాము. మీ దగ్గర ఏదైనా గోల్డ్ లాకెట్ ఉండి వేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం నేను ఇలా సింగిల్గా కూడా తీసుకొచ్చేసాను. సో మీకు షెల్ పెరల్స్లో కూడా వచ్చేసాయి. అండ్ ఇలా మనకి ఏమంటారు, తాడు టైప్లో, అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుంది. సో అక్కడక్కడ మనకి గోల్డ్ డాట్స్ వచ్చాయి. చాలా చాలా బాగుంటుంది. ఇది సేమ్ యాజ్ గోల్డ్లో ఉన్న కాపీ మనం ఇమిటేషన్లో తీసుకొచ్చేసాము. సో ఇది మనం సింగిల్గా వేసుకోవచ్చు, మదర్ వాళ్ళు వేసుకోవచ్చు, లేదు మనం కూడా ఏదైనా లాకెట్ యాడ్ చేసి కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మీకు లెంత్ వైజ్గా చూసుకుంటే కూడా మీకు 24 ఇంచెస్ వరకు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదా. అండ్ మోజనైట్లో కావాలి, హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు అండి. మనకి ఇది మీడియం లెంత్ అయితే వస్తుంది. అండ్ లాంగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, కలెక్షన్ అంతా మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే మాత్రం ఫటాఫట్ బుకింగ్ చేసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ అయితే ఏదైతే ఉందో 7013970153 అనే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి. ఆ నెంబర్కి మీరు ఈ వీడియోలో చూస్తున్నప్పుడు మీకు నచ్చిన ఐటమ్ దగ్గర ఆగిపోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసి నేను కంపల్సరీ అవైలబిలిటీ అడగండి. నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ పంపించండి. అడ్రస్ తర్వాత పేమెంట్ పంపించాల్సి వస్తుందండి. అడ్రస్ ఫార్మాట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ నేను సెండ్ చేస్తాను. సో అడ్రస్ ఫార్మాట్ నేను పెట్టిన ఫార్మాట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీరు ఫిలప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే పేమెంట్ వచ్చేసి కొంతమంది పేమెంట్ సెండ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టట్లేదండి. బట్ మీరే పంపించారు అనేది నాకైతే క్లారిటీ ఉండదు కదా. మీరు స్క్రీన్ షాట్ పెడితే మీ టైంని బట్టి, మీ నేమ్ని బట్టి నేను అమౌంట్ చెక్ చేసుకొని మీ ఐటమ్ అనేది నేను బుక్ చేస్తాను. బట్ ఏంటి అంటే మీరు అమౌంట్ సెండ్ చేస్తున్నారు కొంతమంది అంటున్నాను, అమౌంట్ సెండ్ చేస్తున్నారు కానీ నాకు మీరు మళ్ళీ పర్టికులర్గా ఆ స్క్రీన్ షాట్ అనేది పెట్టట్లేదండి. మీరు స్క్రీన్ షాట్ పెట్టకుండా ఉంటే మీ ఐటమ్ అనేది బుక్ అవ్వదండి. సమ్టైమ్స్ నేను బుక్ చేస్తాను మీ ఐటము, లేదు వర్కర్ కూడా చేస్తూ ఉంటారు. ప్రతిసారి నేనే చేయను. నేను కొంచెం నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తాను, లేదు నేను వేరే వర్క్లో బిజీ ఉంటే వర్కర్ వచ్చేసి మీకు అన్నీ కూడా కన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు క్లియర్గా అడ్రస్ పెట్టండి, మీరు పేమెంట్ పెట్టండి. పేమెంట్ పెట్టిన తర్వాత మీరు ఐటెం కూడా పెట్టేయండి. క్లియర్గా ఉంటుంది. వెంటనే బుకింగ్ అయిపోతుంది. ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ మీకు మేకింగ్ అయితే మేకింగ్ చేస్తాము, లేదు అని అంటే రెడీగా ఉన్న ఐటెం అయితే మీకు 1 or 2 డేస్లో డిస్పాచ్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకా ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా పెడతామన్నమాట. ఓకేనా అండి. సో క్లియర్గా వినండి వీడియో అనేది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు క్లియర్గా వింటేనే నేను చెప్పే విషయాలు అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అంటే ఎలా చేయాలి, ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనేసి చాలామందికి క్లారిటీ ఉండదు కదా. చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ నన్ను పర్టికులర్గా చాలామంది మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
సో ప్రతి ఒక్కరికి కూడా నేను వాయిస్ మెసేజ్ చెప్పి కాల్స్ లిఫ్ట్ చేయలేను కదండీ. అందుకోసమని క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తున్నాను. సో అర్థమైందనుకుంటున్నానండి అందరికీ కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మీరు కాల్ చేయొచ్చు. అండ్ కాల్ చేసిన తర్వాత మీరు ఏదైనా సరే అడగొచ్చు, నేను క్లియర్ చేస్తాను. అండ్ మెసేజ్ చేసినా సరిపోయిద్ది. మెసేజ్‌లో కూడా మీకు వెంటనే రిప్లైస్ వస్తాయి. బట్ మేము కొంచెం బిజీగా ఉన్నామంటే తప్ప మీకు వెంటనే రిప్లైస్ అనేవి వస్తాయండి. మేము ఏదైనా వర్క్‌లో బిజీ ఉండొచ్చు. డిస్పాచ్‌లు కానివ్వండి, మేకింగ్ కానివ్వండి, లేదా ఏదైనా బయట ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీకు నేను వెంటనే రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ 1 ఆర్ 2 అవర్స్ తర్వాత మీకు తప్పకుండా రిప్లైస్ వస్తాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. వెంటనే మెసేజ్ చేసిన వెంటనే కాల్స్ అయితే చేయకండి. అండ్ కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే అవైలబిలిటీ అడుగుతున్నారండి. సో మెసేజ్ చేసి వెంటనే కాల్ చేస్తున్నారు. నేను చూసి మీకు రిప్లై ఇస్తానండి అవైలబిలిటీ. కొంచెం వెయిట్ చేయండి. అండ్ తర్వాత పేమెంట్ చేసినప్పుడు కాల్ చేస్తున్నారు. అడ్రస్ పంపించినప్పుడు కాల్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క దానికి కూడా కాల్ చేస్తున్నారండి. సో ప్లీజ్ అలా చేయకండి. ఎందుకనంటే మీకు అవసరమైనప్పుడు చేయండి, తప్పకుండా లిఫ్ట్ చేస్తాము. ప్రతిసారి కాల్ లిఫ్ట్ చేయాలి అంటే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది కదండి. సో మ్యాక్స్ మీకు మెసేజ్లో మీకు మీ డౌట్ క్లియర్ అవ్వలేదు, క్లారిటీ రాలేదు అని అంటే మీరు తప్పకుండా కాల్ చేయొచ్చు. నేను లిఫ్ట్ చేసి మీకు నేను మెసేజ్ అనేది కంపల్సరీ మీకు రిప్లై అనేది చేస్తాను తప్పకుండా. మీ డౌట్ అనేది కంపల్సరీగా క్లారిఫై చేస్తాను. బట్ అలా కాకుండా మాటికి అయితే కాల్ చేయడం వల్ల కొంచెం వర్క్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇంకా అలా లేట్ అవుతుందండి. కాబట్టి దయచేసి మీకు అర్జెంట్ ఉంటే కాల్ చేయండి, తప్పకుండా మాట్లాడతాను. బట్ చిన్న వాటికి కాల్ చేయకుండా మెసేజ్ చేయండి. అప్పటికి నేను మెసేజ్ చూడలేదంటే నాకు మీరు చెప్పేది అర్థం అవ్వదేమో అని అనిపిస్తే వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి. క్లియర్గా నేను వినేసి అందులో నాకు ఇంకేమైనా డౌట్ ఉన్నా నేను మీకు క్లియర్ చేస్తాను. అండ్ కొంతమంది మేకింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎక్స్ట్రా లెంత్ కానివ్వండి, అలా చేయించుకునే వాళ్ళు కూడా మాటికి కాల్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి కాల్ చేసి మీరు క్లియర్గా ఎలా చేయించుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు క్లియర్గా ముందే ఫిక్స్ అవ్వండి. వాయిస్ మెసేజ్ పెట్టండి. అప్పటికి నాకు అర్థం అవ్వలేదనేసి నేను ఒక మెసేజ్ చేస్తాను. మీకు ఏదైనా నాకు అందులో మేకింగ్లో ఏమైనా అర్థం అవ్వలేదు అని నేను చెప్తాను. సో అప్పుడు మీరు వెంటనే కాల్ చేయండి. కాల్ చేసి నాకు క్లియర్గా చెప్పండి. నేను మీకు తప్పకుండా మీరు చెప్పినట్టుగానే కస్టమైజ్ చేసి పంపిస్తాను. ఓకేనా అండి. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అదిరిపోయే కలెక్షన్ ఉందండి. ఎంత బాగున్నాయంటే సెట్స్ అయితే అంత బాగున్నాయన్నమాట. సూపర్ డూపర్ అని చెప్తాను, అంత బాగున్నాయి. మనకి జడావులో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ సెట్స్ అయితే. హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ స్టడ్ టైప్ కావాలి అన్న జడావు కుందన్లో మంచి స్టడ్స్ తీసుకొచ్చేసాను. అండ్ చాంద్బాలి టైప్ కావాలి, బిగ్ సైజ్ కావాలి అనుకుంటారు కదా, కాలేజ్ గర్ల్స్ కానీ లేదు మంచి పర్సనాలిటీ హైట్ ఉన్న వాళ్ళకి బిగ్ సైజ్ మాత్రమే సూట్ అవుతాయి. సో అలాంటప్పుడు బిగ్ సైజ్ మాత్రమే అడుగుతుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా బిగ్ సైజ్ పెట్టాను. స్మాల్ సైజ్ తీసుకొచ్చేసాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూస్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు, ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్మేడ్లో అయితే మీకు ఏదైనా ఐటమ్ కస్టమైజ్ చేయాలి, లెంత్ వైజ్గా కొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మాత్రం అడగండి, తప్పకుండా చేసిస్తాను. బీడ్స్లో అయితే మీకు తప్పకుండా నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతానండి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా చూడండి. చూసిన తర్వాత తీసుకోవాలి అనిపిస్తే మాత్రం వెంటనే తీసేసుకోండి. ఎందుకంటే స్టాక్ అనేది తొందరగా అయిపోతుందనమాట. అందుకోసం అని చెప్తున్నాను. మళ్ళీ వెయిటింగ్ చేస్తే చాలామంది కస్టమర్స్ మనకి ఒక 20, 30, 40 డేస్ వెయిట్ చేసిన కస్టమర్స్ కూడా ఉన్నారు. ఎంత ఓపికతోనో, అంటే వాళ్ళకి ఆ ఐటెం కావాలి అనుకున్నప్పుడు ఇంకా పాపం వాళ్ళు పేమెంట్ చేసి మ్యామ్ రిఫండ్ ఇస్తాను, ఐటెం లేదు, మళ్ళీ ఐటెం వచ్చినప్పుడు నేను అప్డేట్ తప్పకుండా చేస్తాను, అప్పుడే బుక్ చేసుకోండి మేడం అంటే, లేదు మేడం అమౌంట్ ఉంచండి, మీరు అమౌంట్ సెండ్ చేశారనుకోండి నా నేమ్ మీకు ఐడియా ఉండదు కాబట్టి మీరు ఇంకా నాకు అప్డేట్ చేయలేకపోవచ్చు, మేబీ కుదరకపోవచ్చు కదా, అదే నా అమౌంట్ మీ దగ్గర ఉంటే మీరు నోట్ చేసుకుంటారు, తప్పకుండా మీరు ముందు నాకే ఇంటిమేట్ చేస్తారు కదా, అందుకోసమని నాకు ఆ పీస్ కావాలి మ్యామ్, తప్పకుండా పంపించండి, ప్లీజ్ అమౌంట్ ఉంచండి పర్లేదు అనేసి కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇచ్చిన ఈ రెస్పాన్స్ కానివ్వండి, మీరు ఇచ్చిన ఈ లవ్వింగ్ కానివ్వండి ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. మంచి సపోర్టింగ్ ఇస్తున్నారు. సో చాలా ట్రస్ట్ చేస్తున్నారండి. మీరు ఇచ్చిన ఈ నమ్మకానికి నేను ఇంకా మంచి జ్యువెలరీ, మంచి బెస్ట్ ప్రైస్ ఇంకా తీసుకొస్తాను తప్పకుండా. సో కాబట్టి మీ సపోర్టింగ్ నాకు చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సపోర్టింగ్ నాకు ఇంకా ముందు కూడా కావాలి. సో ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నేను ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మేకింగ్ ఐటమ్స్ కొంచెం డిలే అవుతున్నాయి కాబట్టి ఇంకా ఇన్ టైంలో పంపించడానికి ట్రై చేస్తాను తప్పకుండా. అందరికీ కూడా ట్రాకింగ్స్ వచ్చేస్తాయి, అందరికీ కూడా డెలివరీ అవుతుందండి. ఏదైనా ఇష్యూ ఉంటే కూడా నేనే క్లియర్ చేస్తాను. బట్ మీరు కూడా వెయిట్ చేసి నాకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.